అన్న ఓజీ కలెక్షన్స్ 308 కోట్లు కలెక్ట్ చేసింది. అవును. అయితే అవి కూడా ఫేక్ కలెక్షన్స్. సినిమా బాగుంది, ఉమ్, కలెక్షన్స్ మాత్రం రావటం లేదు. ఉమ్, చాలా ఇక్కడ లాసులు ఉన్నాయి, లాసుగా నడుస్తుంది థియేటర్ దగ్గర. ఉమ్. డిస్ట్రిబ్యూటర్లు లాసిపోతున్నారు, థియేటర్ వాళ్ళు లాసిపోతున్నారు అని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తారు గత 2 రోజుల నుంచి. ఎవరో ట్రోల్ చేసేది సినిమా ఎవరు? బాగున్నది, ఉన్నారు ఒక పనికి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు అట్ట కాదు నరేష్. ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం అన్న. చేస్తావు. నువ్వు ఒక వ్యాపారం చేస్తావు ఆ, ఇప్పుడు. దాంట్లో ఉమ్, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. అవును నేనే చెప్పాలా. నేను కరెక్టే. చెప్పకూడదు. నేను చెప్పకూడదు. ఆ, ఒకవేళ ఓజీ సినిమాలో కానీ లేదంటే కలెక్షన్ విషయంలో కానీ డిస్ట్రిబ్యూటర్లకు ఏదైనా నష్టం వస్తే ఎవరు చెప్పాలి? ఓనర్ చెప్పాలి, కొనుక్కునే వాళ్ళు వాళ్ళు చెప్పాలి. చెప్తారు. ప్రొడ్యూసర్ చెప్తారు, అవును. డిస్ట్రిబ్యూటర్ చెప్తారు, కలెక్షన్ ఎంత వచ్చింది, సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది వాళ్ళే చెప్పుకోవాలి. మధ్యలో మన ఇగో వీళ్ళ గొల తప్పితే అక్కడ ఏమీ లేదు అక్కడ. ఏదో ఊరికే వాళ్ళ ఆ, అంతే. ఇప్పుడు ఎట్టో గట్ట సినిమాని ఫైనల్ గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆ సినిమా బాగాలేదు ఉమ్, అనే ప్రచారం చేయాలి. ఒకవేళ బాగున్నా కానీ కలెక్షన్ ఓకే. పరంగా హిట్ అవ్వలేదు అనే ప్రచారం తీసుకెళ్ళాలి. ఈ ఉద్దేశం తప్పితే ఉమ్. అంతకు మించి ఏమీ లేదు. లేకపోతే పని పాట లేని పారం బొగ్గలకి ఎందుకండి కలెక్షన్ గురించి ఎందుకండి నాకు అర్థం కావట్లా. అది కదా. ఇది సినిమా బాగుందంట, సినిమా సూపర్, సూపర్ అంట, సినిమా బాగుంది. ఉమ్. కానీ లాభం రావడం లేదు, కలెక్షన్స్ లేవు. వైజాగ్ లో కొనుక్కున్న ఇంత పలానా ఇంత కొనుక్కున్నారంట, 9 కోట్లు కొనుక్కున్నారంట, 8 కోట్లు అంట వచ్చిందంట. నెల్లూరులో లాస్ అంట, విజయవాడలో లాస్ అంట. అవి అంటే వీళ్ళకి ప్రతి ఎందుకండి? వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళకి ఆ, లాస్. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత కొనేదో అన్న, వాళ్ళు ఎంత కొనేదో. ఇప్పుడు మీరు ఒక వస్తువు కొనేరు, అది ఎంత కొనేదో మీకే తెలుస్తుంది, మీరు అవును. చెప్తే నాకు తెలుస్తుంది. అవును. మీరు చెప్పకుండా మీకు తెలియదు కదా. ఇప్పుడు అవును. వైజాగ్ లో డిస్ట్రిబ్యూటర్లు ఎంత కొన్నారో అని అఫీషియల్ ఎక్కడా లేదు, అవును. ప్రొడ్యూసర్లు చెప్పలా. అవును. ఈ పనికి వాళ్ళకి ఇంత తెలుసు. వైజాగ్ లో 11 కోట్లు కొన్నారు, ఆ. ఇప్పుడు 7 కోట్లు వచ్చింది, ఎందుకంటే అదంతా లాస్. నెల్లూరులో 7 కోట్లు కొన్నారు, 5 కోట్లు వచ్చింది. ఎవరు చెప్తారా మీకు? ఎవరు అసలు ఎవరు చెప్పారన్నా? చెప్పడు వీళ్ళకి? వీళ్ళకి ఎవడు చెప్పడు. ఆ, నీకు ఎవడు చెప్తాడు? ఇప్పుడు నేను ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాను అనుకో, కదా. నీకు పిలిచి నరేష్ నాకు ఉమ్, అంత వచ్చింది, నీకు ఎంత వచ్చింది, నాకు ఇంత లాభం వచ్చింది, నువ్వు ఒక వీడియో ద్వారాగా చెయ్యి అని చెప్పేసి నేను నీకు చెప్తాను. నా బిజినెస్ సీక్రెట్ నీకెందుకు చెప్తాను? చెప్తారు చెప్పరు కదా. ఒకవేళ ఒకవేళ నాకు లాభం వచ్చినా సరే, ఏదైనా వచ్చినప్పుడు ఉమ్, ఇప్పుడు అట్ట కాదు. మన ఇద్దరు ఒక వ్యాపారం చేస్తున్నాం. ఎలా ఉంది వ్యాపారం అని అడిగితే ఏమని చెప్తావు? పర్వాలేదన్నా ఏదో వెళ్ళిపోతుంది అలాగే అంటాం అంతేనా? అంతే అంతే. ఎవడు సంపాదన ఎవడు చెప్పుకుంటాడు, ఎవడు చెప్పుకోడు. ఒకవేళ వచ్చినాక నీకేం చెప్పాలని అడుగుతున్నా. ఉమ్, ప్రతి ఒక్కడు విశ్లేషకుడే. కోడిగుడి మీద ఏగల పేకల అర్జెంటుగా సినిమా బాగాలేదని ఒకడు అంటాడు, సినిమా కలెక్షన్ రాలేదని ఒకడు అంటాడు, ఒక పక్క సక్సెస్ మీట్లు పెట్టారు, పార్ట్ 2 ఉందన్నారు, అదే. ఒక పక్క కలెక్షన్ల పరంగా ఇప్పుడు హిట్ అవ్వలేదని మాట్లాడతారు. 300 కోట్లు అంటే మాటలా? మా బడ్జెట్ అన్నారు అనుకుంటున్నా మీరు, రోజు బడ్జెట్ అన్నారు అనుకుంటా, నూట వన్ యాభై ఎయిటీ కోట్లు ఎంతో వన్ సంథింగ్. 184 164 అనుకుంటున్నా. అంతే అంతే. అవును. ఇప్పుడు వచ్చినంత వచ్చింది 300 కోట్లు వీటిల్లో. ఇప్పుడు అవును. బడ్జెట్ కంటే ఎక్కువ వచ్చిందా? అవును. బడ్జెట్ కంటే ఎక్కువ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? కలెక్షన్స్ వచ్చినాయి కదా, లాభాలు వచ్చినాయి కదా. సరే పోనీ రాకపోతే ఎవరికి నష్టం అండి? నిర్మాతకి నష్టం. ఆ, ఇప్పుడు మధ్యలో మీ గోల్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒక వ్యాపారం ఉమ్. చేసి నష్టపోతే బాధ ఏదో నేను పడాలి, నేను చెప్పాలి అఫీషియల్ గా. ఒక పక్క దానయ్య గారు ఏం చెప్పట్లేగా, డివివి దానయ్య ఏం చెప్పట్లేదుగా బయటకు వచ్చి. దానయ్య గారు అంటే ఒకటి వచ్చింది నిన్న, దానయ్య గారి మీద కూడా వస్తుంది. దానయ్య గారు ఓజీ సినిమా చేసి కుదేలైపోయాడు, ఆ, సినిమాలకు దోమకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దీన్ని కూడా ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. గ్రేట్ ఆంధ్రాలో వేసాడు నేను ఒక పోస్ట్. ఆ, నాకు నవ్వాలి ఆడవాలి అర్థం కాల చూసిన తర్వాత. ఆ, ఆ, ఇప్పుడు అన్ని అట 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 పార్ట్ 2 ఉండదని ఒకడు అంటాడు. ఉమ్, ఉమ్, ఉండదని ఎవడన్నాడరా అంటే ఎవడు అండవు గుర్తుదే. ఈడు ఈడు బుర్రలోకి ఏదో ఒక ఆలోచన వస్తుంది. దాన్ని అర్జెంటుగా ఎట్టో గట్ట జనాల మీద రుద్దేయాలి. ఉమ్. రుద్దకపోతే నిద్రపోడాడు. ఆ, వాళ్ళతో అలా ఉంటుంది మాట ఎవరాలని. ఈ విశ్లేషణ చూస్తుంటే మరీ విచిత్రంగా ఉన్నదండి అసలు. నేనే పక్కనలో కూర్చొని ఉన్నట్టు, నా చెవులో చెప్పినట్టు, వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్పినట్టు, వాళ్ళు చెప్పే విధానం అలా ఉండదు అనమాట.
వీళ్ళ స్టూడియోలో కూర్చొని ఒక ఇద్దరు కెమెరామెన్లు పెట్టుకొని ఒక సెట్ ఒకటి వేసుకొని ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వీళ్ళకే మొట్టమొదట ఫోన్లు చేసి చెప్పేటట్టుగా వీళ్ళ బిల్డప్లు తప్పితే ఎస్ ఎస్ అదే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నువ్వు రన్ చేయట్లేదా, నేను రన్ చేయట్లేదా? ఆ, అది కదా. అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు నీకు ఎంత సర్కిల్ ఉంటుందో వాళ్ళకు అంతే సర్కిల్ ఉంటది. అంతే. నాకు ఎంత సర్కిల్ ఉంటుందో వాళ్ళకి అంతే సర్కిల్ ఉంటది. ఉమ్. మనకు ఎవడు చెప్పట్లేదుగా అలా జరిగింది ఇలా జరిగింది, మరి నీకెందుకు చెప్తారు? ఆ, ఎవరు ఓకే. చెప్తారన్నా నీకు ఎందుకు అట్ట చెప్తారు అది? కాదు, నిజం చెప్పు. మనకు ఫోన్లు చేసి మాట్లాడుకుని అంత ఇది ఉంటుందా? ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమవుతుంది, ఏమి ఎతకాలా, ఏది కొట్టాలా, ఇదే తప్పితే అసలు హాలీనే మాట్లాడతాడు. అది కదా. అంత పెద్ద అదే ఊరికే. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ వైజాగ్ ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడాను, ఫోన్ చేసి మాట్లాడాను, నెల్లూరు ఆ, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడాను. ఇలా ఉమ్, నెంబర్లు ఎట్లా వస్తాయి మాట్లాడడం? ఉమ్. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఊరికే వాళ్ళ నెంబర్లు ఎలా తెలుస్తాయి వీళ్ళకి? తెలిసేది లేదు సచ్చేది లేదు, ఊరికే అదంతా డ్రామా. ఆ, వాళ్ళకి ఈ పనికి మాలిన వ్యవహారం. ఓజీ కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కలెక్షన్స్ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, కాదనట్లేదు కానీ వీళ్ళు చెప్పే సోది మాత్రం అదంతా ఒకడ కలెక్షన్ బాగాలేదని ఒకడు అంటాడు, సినిమా బాగాలేదని ఒకడు అంటాడు, లేదంటే అదే. ఆడట్లేదని ఒకడు అంటాడు. అని పనికిరాని అంశాలని ఉమ్. పనికొచ్చే దానిపైన డిబేట్ పెట్టరండి వీళ్ళు. ఇప్పుడు ఓజీ సినిమా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దాని మీద వీడియోల మీద వీడియోలు. అవును, దాని మీద వీడియోల మీద వీడియోలు చేయాలి. మొన్నటి దాకా ధర్మ మహేష్, తర్వాత ఆ, గౌతమి చౌదరి, గౌతమి చౌదరి. అఘోరి శ్రీనివాసు, తర్వాత ఇంకొకరు, ఆ వరుస నేను చెప్పేసాను. అవును, వర్షిని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకోటి ఏదో రచ్చ తీసుకొస్తారు, మొత్తానికి ఏదో ఒకటి తీసుకొస్తారు, సోషల్ మీడియాని తగలెట్టేస్తానికి ఏదో ఒకటి తీసుకొస్తారు. ఈ పెద్ద మేధావులు మీటింగ్ మేధావితనం అంతా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఇంకా వీళ్ళ మేధావితనాన్ని మనం భరించలేం. ఇంకా సినిమా బాగోకపోతే ప్రొడ్యూసర్ ఉమ్. చెప్తారండి, సినిమా బాగోకపోతే. ఇప్పుడు హరిహర వీరమల్లు ఫ్లాప్ అయింది. ఏం రత్నం ఏమైనా మాట్లాడా, సైలెంట్ గా లేడా? అది కదా. ఇంకా, వార్ టూ ఫ్లాప్ అయింది, ఎవరైనా అడవాడు చేసాడా? ఉమ్, ఒకవేళ అలా ఫ్లాప్ అయింది అలవాటు చేశారా? అక్కడ సినిమా నిజంగా పోయింది అనుకోండి, దీనికి కూడా అడవాడు చేయరుగా, రోజు సినిమా కూడా అడవాడు చేయరుగా. ఏడుగా. మరి అడవాడు చేస్తున్నారు చక్కగా, ఈ సక్సెస్ మీట్లు పెడుతున్నారు, ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. అటు. మళ్ళీ రోజు పార్ట్ టూ ఉంది, సీక్వెల్ మేము స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. అవును, అంటే వాళ్ళ కలెక్షన్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్ వచ్చాయన్న. అవును, నిజంగా వాళ్ళు అవును, ఎక్స్పెక్ట్ చేయలేంత వస్తుందని. అవును. మరి ఇంకొచ్చింది, ఇంకా మీకు బడ్జెట్ వచ్చింది ఇబ్బంది ఉంది. బడ్జెట్ కంటే ఎక్కువ వచ్చింది కదా, ఇంకేం కావాలి మీకు? వాళ్ళు ఏడుపు తప్పితే ఏం సోది. తమ్ముడు. ఆ, సోది సోది తప్ప ఇంకేది ఎవ్వరే ఉండదు. అదే కదా. పనికి మరి వాళ్ళ మాటలు ఆ మనం విషయం వల్ల ఆ, దాని గురించి ఎంత మాట్లాడుకున్నా వాళ్ళ గురించి అనవసరం. ఇప్పుడు టైం వేస్ట్.